13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2005 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 అబచ్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 into 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ లెస్ దాన్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుం బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరిలో కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్నీ కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదుల అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు, అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ 2 లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ప్రజాధనాన్ని ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా వాళ్ళందరినీ కూడా ప్రజాకోర్టు ముందు న్యాయం నిలబెట్టక తప్పదు, తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. చెప్పారా పాత సిఎస్లు సుమారు వందల మంది, 300-400 మంది, ఒక్కొక్కరు 500 కోట్ల రూపాయలు లెక్కను దోచుకున్నారు ఈ రాష్ట్ర ఈ ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో అని చెప్పారు. బడ్జెట్లో శాంక్షన్ లేకుండా సుమారు 60,000 కోట్ల రూపాయలని అదనంగా ఖర్చు చేశారు బడ్జెట్ శాంక్షన్ లేకుండా అనే విషయాన్ని చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఐవర్ కృష్ణారావు గారు చెప్పారు, ఏదైతే ఓటు నోటు కేసులో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పట్టుబడ్డాడో ఆ రోజు నుంచి విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద ఆయన ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ మళ్ళీ తిరిగి వెనక్కి రావట్లేదు, ఆయన దగ్గరే ఉండిపోతున్నాయని చెప్పిన విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టింది మరి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? సాక్షాత్తు ఇద్దరు పనిచేసిన మరి చీఫ్ సెక్రటరీ చెప్తుంటే మళ్ళీ అడ్డగోలుగా బుకాయిస్తూ మళ్ళీ తగుదమ్మా అంటే వాళ్ళు వచ్చి మరి ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు.
ఏంటి రామకృష్ణ గారు నిబంధనలు ఏంటి? క్యాబినెట్ వచ్చి ఫలానా వ్యక్తికి బిల్లు ఇమ్మని క్యాబినెట్ చెప్తాదా? చెప్పండి. ఇదేనే మీ అనుభవం? అంటే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా మేము చేసిందే రైట్ అని చెప్పి మీరు ఆలోచన చేస్తూ చెప్తున్నారా? మీరు పిక్ అండ్ చూస్ చేయమని చెప్పి ఏ క్యాబినెట్లో చెప్తాదా? క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్తుంది? మంత్రివర్గ సమావేశం ఏం నిర్ణయం తీసుకుంటాం? పాలసీ మ్యాటర్ పై నిర్ణయం తీసుకుంటాం. ఆ పాలసీ మ్యాటర్ని ఎవరైతే అధికార యంత్రాంగం ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణ ఉంటే వాళ్ళు దాన్ని అమలు జరుపుతారు. ఎస్, అది వాస్తవం. అంతేగాని మీరెవరికి ఇచ్చారు కాంట్రాక్టులు? ఈ రాష్ట్రంలో నీ సామాజిక వర్గం వరకు మొత్తం కాంట్రాక్టులన్నీ కట్టబెట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదనంగా కూడా చెల్లింపులు చేసి రాష్ట్రానికి పనికొచ్చే అభివృద్ధి చెందే కార్యక్రమాలు కాకుండా అడ్డగోలుగా చేసింది వాస్తవం కాదా? మాజీ చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన అభియోగాలు, ఆరోపణలు, వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుపుతారు. రాబోయే కాలం విచారణ జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టారండి ప్రజాధనాన్ని. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.